మన జై శ్రీరామ్ గ్రూప్ తరఫున మన శ్రీమన్నారాయణ గారు 70 వసంతాలు పూర్తి చేసినాయి. 71లో అటెండెన్స్ మొత్తం అందరూ మనకి ఇంచుమించు 40 మంది సుమారు ఉన్నారు. మరి ఉదయం రోజు 6:30 గంటల వచ్చి అందరూ వచ్చారో లేదో చూసుకుని ప్రతి ఒక్కరోజు కూడా అందరినీ కూడా గ్యాదర్ చేసి ప్రతి ఫస్ట్ తారీఖుని కూడా అటెండెన్స్ పెట్టి ఏ నెలలో ఏ ప్రోగ్రాం జరిగింది 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఏ ప్రోగ్రాం జరిగింది అన్నదే మనం చేసిన కార్యక్రమం మనకే తెలియదు. ఆయన గుర్తు చేసే విధంగా మనకి చాలా ఉత్సాహం వస్తుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంత గుర్తుంచుకుని ఆయన బ్యాంకులో మేనేజర్గా చేస్తూ కూడా మరి మనందరినీ కూడా ఇంత ముందుకు తీసుకెళ్ళి మన జిమ్లో అందరినీ కూడా మరి అంత ఉత్సాహపరిచిన వ్యక్తికి మరొకసారి జై శ్రీరామ్ గ్రూప్ తరఫున అష్టైశ్వర్యాలు అక్షరారోగ్యాలు మనస్ఫూర్తిగా ఆ వాసుమాత దీవెనలు ఉండాలని చెప్పి ఇలా 100 వసంతాలు పూర్తి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. శ్రీరామ్. మరి ఈ రోజున మన శ్రీరామ్ జిమ్ గ్రూప్ రాజమౌళి అయినా, ఎందుకంటే ఆయన వర్ణించినట్టు ఎవరు వర్ణించలేరు. శాంతాకాలం బుద్ధికి సైనం లక్ష్మీకాంతం కమలను యోగి ఉంటే విష్ణు బాబాయ్ సర్వలోకనాథం. మరి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ నామదైన శ్రీమన్నారాయణ గారు మరి అనేక రాష్ట్రాలతో మరి బ్యాంకు ఉద్యోగ చేసి మరి తర్వాత మళ్ళీ ఆయన ఉన్న ఉత్సాహంతో మరి 60లో 70లో 30 అయినా, ఎందుకంటే 60లో 20 70లో 30 మరి ఆయన ఒక క్లస్టర్ హెడ్గా మరి 7 బ్యాంకుల 5 బ్యాంకులకి క్లస్టర్ హెడ్గా మరి పనిచేస్తూ మనందరినీ ఉత్సాహపరుస్తూ ఆయన వాకింగ్ అయిపోయినా అందరూ అటెండెన్స్ తీసుకుని మనందరూ ఇంకా రావాలి మీ అందరూ ఆరోగ్యం బాగుందని చెప్పి మరి అది అద్భుతం. ఎందుకంటే నవ్వుతూ నేను చూశాను. ఎందుకంటే అంత మ్యాటర్ని అంత వివరంగా ఎవరింట్లో ఏం జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా, అలాగే అక్కడ ఏం జరిగినా కార్యక్రమం, దైవ కార్యక్రమాలు జరిగినా, మనం పెద్ద ఊరు వెళ్ళినా ఇంకో ఊరు వెళ్ళినా అన్నీ గుర్తుపడి. ఎందుకంటే ప్రతిరోజు ఇవాళ మనం రేపు పొద్దున్న ఇవాళ మనం చేసి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఆయన మెమరీకి చాలా హ్యాట్స్ మన అందరి తరఫున. సో ఇటువంటి కార్యక్రమాలు మనందరం ముందుకు నడిపిస్తున్న మరి పెద్ద ఆయన 77 దశాబ్దాలు పూర్తి చేసుకుని 71వ వసంతం అడిగిన సందర్భంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఆ కలిగి వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయినాథుడు, గ్రామదేవత పరిశ్రమ వారు, మన వాసీమాత ఆశీస్సులు ఆయనకి ఎలవాళ్ళ ఉండని ఇటువంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు వారికి అష్టేశ్వర ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆత్మీయ అనురాగ అభినందన పూలమాలని మన గౌరవాధ్యక్షులు సూర్యబాబు గారిని ఫోన్లో చేత ప్రిన్సిపల్ క్లాస్ టీచర్ జై శ్రీరామ్. మన గ్రూప్ సభ్యులైన శ్రీమన్నారాయణ గారు 70 సంవత్సరాల నుండి 71 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు ఆయన వర్క్ చేసే బ్యాంకులో మనందరికీ మంచి విందునిచ్చారు. ఆయన ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మనకి మంచి బాగా ఇక్కడ విందిస్తున్నారు. తర్వాత ఆయన మన జిమ్లోకి వచ్చాక కొద్ది మార్పు జరిగింది. ఏంటంటే మనందరం ఈయన వచ్చిన తర్వాతే బాబాయ్ వెళ్ళకపోతే ఇవాళ నేను వచ్చానని చెప్పండి. ఈయన మరి కనపడకపోతే ఎవడో నేను వచ్చాను అని ప్రత్యేకించి ఒక శ్రద్ధ, ప్రతి వ్యక్తికి కూడా ఒక క్రమశిక్షణ, శ్రద్ధ పెరిగింది. నిజంగా ఈయన లేకపోతే ఇవాళ మన జిల్లాలో 50 మంది. కాబట్టి ఈయన రావడంలో మనకు తెలియని మార్పు చాలా కలిగింది. అది కనపడలేదు, చాలా గొప్ప మార్పు అది. అది మళ్ళీ మనం ఏమేం చేస్తున్నాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎవరెవరో ఏ రోజున ఏం జరుగుతుంది మనకు తెలియకుండా ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళారు? 30వ తారీఖు వచ్చినోడికి నీ జాతకం, నా జాతకం, మన అందరినీ కూడా 100% మార్చిన వ్యక్తి. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఉంటేనే మనం సక్రమంగా
రోజు వచ్చి మన దినచర్య అక్కడ చేసుకోగలుగుతున్నాం. నిజంగా చెప్తాను, నా అందరూ నాకు కూడా శ్రద్ధ పెరిగింది. అంతమంది ఇదే ఆయన వచ్చారనుకో, నేను వచ్చి ప్రత్యేకంగా ఆయన్ని ప్రత్యేకంగా బాగున్నారు. ఎందుకంటే మీరేమో 26 రోజులకి వేసారేంటి? ఈయన ఉండబట్టి మనం కూడా కొంచెం శ్రద్ధ వహిస్తున్నాం. అలాగే ఏదో ఒక మనిషి వల్ల ఒక మార్పు కలుగుతుంది. దాన్ని మనం సక్రమంగా దాన్ని మన జీవితంలో సరిదిద్దుకునేలాగా మనం ఉపయోగించుకోవాలి. ఒక మనిషి వల్ల ఒక ఉపయోగం పెరుగుతుంది. అలా శ్రీమన్నారాయణ గారు మన తల్లో నాలుగులాగా అందరిలో కూడా చక్కగా వయసు ఎక్కువైనా మనందరితో సమానంగా ఉన్నారు. కాబట్టి ఆయనకి దినదినాభిగా ఆరోగ్యం ఆయన తొడగొట్టేసి ఎవరో తొడగట్లేదు. ఇలాగే మంచి బాగా పుట్టినరోజు చేసుకుంటూ మాకు మంచి మంచి పార్టీలు ఇస్తూ ఇలాగ 105గా 110 సంవత్సరాలు ఇలాగే చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.